హాయ్ ఫ్రెండ్స్, నేను అనుని. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. ఏమీ లేదండి, నాకు బాగా ఇష్టమైనది ఇంట్లో వాళ్ళందరికీ చికెన్ చారు అంటారు. కొంతమంది మెంతుల పులుసు, ఉల్లిపాయ పులుసు అంటారు. అది ఎలా చేస్తున్నానో కొంచెం మీకు చూపిద్దాం అనుకున్నాను. ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వాటిని కచ్చాపిచ్చా కొంచెము దంచేసి దాంట్లో ఉప్పు, కారము, నూనె వేసేసి ఇంకా ఉన్నది ఇలా చేత్తో కొంచెం మెత్తగా చేసేయాలి. ఇలా మెత్తగా చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, చేయి కూడా మండుతుంది. ఇంకేంటంటే దీంతో కాంబినేషన్ అయితే మేము ఎక్కువగా పెసరపప్పు ఉడకబెట్టేసి చప్పడది ఈ చారు, అన్నము, అందులో పెసరపప్పు వేసుకుని తింటే సూపర్ కాంబినేషను. ఇలా చేసిన తర్వాత ఇలా చింతపండు మనం నానబెట్టుకుంది కొంచెం పోసుకోవాలి, చిక్కగా దగ్గర పెట్టుకోవాలి. ఇంక ఇలా మరుగుతున్నప్పుడు బెల్లం ముక్క వేస్తాము. ఎందుకంటే కారం, ఈ చారుకు కారం ఎక్కువ వేయాలి, అందువల్ల ఘాటుగా ఉంటుందని చెప్పేసి బెల్లం వేస్తాం. ఆల్రెడీ మేము చికెన్ చేసుకుంటున్నాంలేండి. ఇది కరివేపాకు, పచ్చి కరివేపాకు, ఇంకా టేస్ట్గా ఉంటుంది. పేరుకు తగ్గట్టుగా చూడండి చిక్కగా ఉంది. దానికి కాంబినేషన్ పెసరపప్పు, చప్పడపప్పు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు